ఓకే. ఇంకో గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిపోయింది. లాంచ్ అయింది ఫ్లిప్‌కార్ట్‌లో భయ్యా. అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చా? లేదా? ఈ ఫోన్ మీద నా ఒపీనియన్ ఏంటి? అదే డిస్కస్ చేయబోతున్నాము. దీని అన్బాక్సింగ్ కాదు, రివ్యూ కాదు. ఇది కేవలం నా ఒపీనియన్ వీడియో మాత్రమే. అదేవిధంగా ఇండియా మార్కెట్‌లో ప్రెజెంట్ ఉన్న పోకో X7 ప్రో 5G స్మార్ట్ ఫోన్, అదేవిధంగా రియల్‌మీ P3 అల్ట్రా ఈ ఫోన్స్‌ని కాదని ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రోని ఎందుకు తీసుకోవాలి, అదేవిధంగా వీటితో కంపేర్ చేస్తే ఈ ఫోన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని డిస్కస్ చేద్దాము. ఇది కేవలం నా ఒపీనియన్ వీడియో మాత్రమే భయ్యా. అన్బాక్సింగ్ వీడియో కావాలి, రివ్యూ వీడియో కావాలంటే మాత్రం వేరే ఛానల్స్ ఉన్నాయి, వెళ్ళండి అక్కడ చూసేయండి. లేదంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, దీని అన్బాక్సింగ్ వీడియో తొందరలో మీకు రాబోతుంది. ఈ మొబైల్ పేరు విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో 5G స్మార్ట్ ఫోన్ మీకు తెలిసే ఉంటుంది. ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్ ఇండియా మార్కెట్లో గేమింగ్ కోసం మాత్రమే లాంచ్ అవుతూ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో, ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో మీకు గుర్తున్నాయ ఫోన్స్, అవన్నీ కూడా మనకు గేమింగ్ కోసం మాత్రమే ఇండియా మార్కెట్లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్. ఇది కూడా ఇప్పుడు వచ్చేసి కొంచెం డిజైన్ మార్చేసి ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో 5G స్మార్ట్ ఫోన్తో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 24,999కి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ కనిపిస్తుంది. సో చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ 128GB ఇవ్వకుండా పెంచేశారనమాట. ఇది మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తున్న అడ్వాంటేజే. ఇక దాంతో డిజైన్ వచ్చేసి మనకు రియర్ సైడ్ లో 8GB రేటింగ్ ప్రొవైడ్ చేస్తారు. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, హై రేస్ ఆడియోతోని డ్యూయల్ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. IP64 రేటింగ్ ఉంది. గేమింగ్ కోసం ట్రిగ్గర్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మాత్రం ఈసారి ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న అడ్వాంటేజే భయ. అంటే కొత్తగా మనకు స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తుంది ఏంటి అంటే 8GB రేటింగ్ అండ్ గేమింగ్ కోసమే డెడికేట్ గా ట్రిగ్గర్ బటన్స్ ప్రొవైడ్ చేయడం. ఇవి మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఇది తప్పించి వేరే ఏ స్మార్ట్ ఫోన్ కూడా ట్రిగ్గర్ బటన్స్ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇవ్వలేదు భయ. ఇది మాత్రం ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ లో ఉన్న అడ్వాంటేజే. ఇక దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి కాకుండా 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్, అదేవిధంగా 4500 nits పీక్ బ్రైట్నెస్ ఈ డిస్ప్లే మీకు ప్రొవైడ్ చేస్తుంది. మనం గేమింగ్ కోసం ఫ్లాట్ డిస్ప్లే బాగుంటుంది. దాంతోపాటు గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్, ఇది మాత్రం ఇంప్రెసివ్ భయ. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేయడంతో పాటుగా 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకు ఛార్జింగ్ కి సంబంధించి ఎక్కువ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే కేవలం 45 వాట్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. దాన్ని పెంచాల్సింది, బికాస్ ఇది మనకు డెడికేట్ గా గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అట్లీస్ట్ ఒక 60 వాట్స్ 65 వాట్స్ ఇవ్వాల్సింది. బికాస్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్స్ మీకు ఆఫర్ చేస్తుంది 80 వాట్స్ 90 వాట్స్ 100 వాట్స్ అని. కానీ ఇది మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా ప్రొవైడ్ చేసింది కేవలం 45 వాట్స్ మాత్రమే. కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే ఏ స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఆఫర్ చేయదు, మనకు కేవలం ఇన్ఫినిక్స్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఇది ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న అడ్వాంటేజే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 1500 mAh బ్యాటరీ అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఈ రోజుల్లో ఐడియల్ బ్యాటరీ సెటప్ భయ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 120 FPS గేమింగ్ ప్రొవైడ్ చేస్తున్న డైమెన్సిటీ 8350 చిప్సెట్, అంటే 3.35 GHz ఆక్టోకోర్ చిప్సెట్, 14 lakh plus AnTuTu స్కోర్. అంటే ఈ చిప్సెట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ ఇండియా మార్కెట్లో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే మాత్రం కాదు భయ్య. ఇంత ముందుకు మనకు రియల్మీ P3 అల్ట్రాలో కూడా కనిపించింది. ఆ మొబైల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా బిలో 25,000 రూపీస్లోనే దొరుకుతుంది. చూసుకోండి, అక్కడ కూడా మనకు ఎగ్జాక్ట్గా ఇదే చిప్సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా కంపేర్ చేద్దాము. ఇక దాంతో పాటు మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది VC కూలింగ్, అంటే వేపర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తారు. XOS 15 బేస్డ్ Android 15తో మొబైల్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. గమనించండి, కేవలం 2 years మాత్రమే OS అప్డేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ మొబైల్ లాంచ్ అయింది మనకు అబౌట్ 20,000 రూపీస్లో. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. అట్లీస్ట్ మనకు 3 years ప్రొవైడ్ చేయాల్సింది, కానీ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. ఇక కెమెరా విషయానికి వస్తే గేమింగ్ స్మార్ట్ ఫోన్లో ప్రతిసారి కెమెరా కాంప్రమైజ్ రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఎగ్జాక్ట్గా అదే జరిగింది భయ. 108 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు 13 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తుంది. అంటే గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా మీడియాఫర్ గానే ఉంది, మరీ ఎక్కువ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి భయ్య. మరి మొబైల్ లో కనిపిస్తున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రిగ్గర్ బటన్స్, 8GB లైటింగ్, దాంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. ఇవి 3 మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న అడ్వాంటేజ్. వేరే ఏ స్మార్ట్ ఫోన్ లో కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం మనకు ఆఫర్ చేస్తుంది కాబట్టి ఈ 3 ఫీచర్స్ కోసం మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అదే విధంగా మొబైల్ మీకు ప్రొవైడ్ చేసిన ప్రైస్ ట్యాగ్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్, 24 చిప్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకు 23,000 రూపీస్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. సో చూసుకుంటే మొబైల్ బానే ఉంది, బట్ కంపేర్ టు రియల్మీ P3 అల్ట్రా
అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది IP69 రేటింగ్, అంటే కంప్లీట్ గా మనకు వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ ఇది అయిపోతుంది. దాంతో పాటు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్, కేవలం 7.38 mm థిక్నెస్ మాత్రమే, 183 grams వెయిట్ మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 80 watts సూపర్ వివోసి ఫాస్ట్ ఛార్జింగ్, దాంతో పాటు క్వాడ్ కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, అది కూడా 1.5K రెజల్యూషన్ తోని ఇలాంటి డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా సేమ్ చిప్ సెట్, డైమెన్సిటీ 8350 చిప్ సెట్, అదే విధంగా DDR5X, UFS 4.0, రియల్మీ UI. దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే కెమెరా ఈ స్మార్ట్ ఫోన్ లో అడ్వాంటేజ్ బికాస్ సోనీ IMX 896 సెన్సార్ తోని మనకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంటే కంపేర్ టు ఇన్ఫినిక్స్ మనకు కెమెరా అడ్వాంటేజ్ రియల్మీ ఆఫర్ చేస్తుంది. అదే విధంగా డిజైన్ వచ్చేసి మనకు ఒక క్లాసిక్ డిజైన్ ఉంటుంది. ఎక్కువ హడావిడి చేయకుండా మనకు మినిమల్ డిజైన్ తో మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు రియల్మీ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే IP69 రేటింగ్. దాంతోపాటు ఇక్కడ కూడా మనకు బ్యాక్ సైడ్ విషయానికి వస్తే గ్లో అవుతుంది చీకట్లో. దాంతోపాటు కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు రియల్మీ వాయిస్, రియల్మీ నుంచి మనకు AI ఫీచర్స్, ఇలాంటి అడ్వాంటేజ్ మనకు రియల్మీ P3 అల్ట్రాలో కనిపిస్తుంది కంపేర్ టు ఇన్ఫినిక్స్ GT30 Pro 5G స్మార్ట్ ఫోన్. దాంతో పాటు మనకు పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది అన్నిటికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ బికాస్ 17 lakh plus Antutu స్కోర్ తో డైమెన్సిటీ 8400 అల్ట్రా కేక పర్ఫార్మెన్స్ దీనికి మించిన పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే ఏ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేయదు. 120 FPS గేమింగ్ మీకు బటర్ స్మూత్ గా అయిపోతుంది. చిటికలో మీకు పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంత మంచి పర్ఫార్మెన్స్ మీకు ఏ స్మార్ట్ ఫోన్ ఇవ్వదు. అంటే పర్ఫార్మెన్స్ లో నెంబర్ 1 పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్. దాంతో పాటుగా హైపర్ వాయిస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, 6550 mAh బ్యాటరీ సెటప్, అంటే బ్యాటరీ కూడా మనకు పోకోలో ఎక్కువనే. డిస్ప్లే విషయానికి వస్తే 1.5K ఫ్లాట్ ఇమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, ఆల్మోస్ట్ గా మనకు బెజిలెస్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ తో. అంటే చూసుకుంటే మనకు డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, హైపర్ వాయిస్, ర్యామ్ స్టోరేజ్ టైప్ మొబైల్లో అన్ని బాగున్నాయి. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 23,999 కి 8GB ర్యామ్ అండ్ 256GB ఆఫర్ చేస్తారు. కెమెరా వచ్చేసి ఇక్కడ కూడా మనకు కెమెరా కొంచెం కాంప్రమైజ్ కనిపిస్తుంది, కానీ ప్రొవైడ్ చేస్తుంది సోనీ LYT 600 సెన్సార్ తో మనకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు 20 మెగాపిక్సెల్ ఉంటుంది. అంటే చూసుకుంటే మనకు సెల్ఫీ కెమెరా బాగానే ఉంటుంది, కానీ ఎయిర్ కెమెరా విషయానికి వస్తే అంత బాగుండదు భయ్య. దాంతో పాటు మనకు IP69 రేటింగ్, డాల్బీ అట్మాస్ తోని మనకు డ్యూయల్ స్పీకర్స్ ఇంక్లూడింగ్ IR బ్లాస్టర్, ఇలాంటి ఫీచర్స్ మనకు పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్నాయి. అంటే చూసుకుంటే మనకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ కోసం మీరు తప్పకుండా పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. సో చూసుకుంటే మనకు ఇన్ఫినిక్స్ GT30 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో ఏదో హైప్ క్రియేట్ చేస్తున్న క్రేజీ స్మార్ట్ ఫోన్, తోపు స్మార్ట్ ఫోన్ ఏమీ కాదు భయ్య. దీంట్లో కూడా మనకు కాన్స్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న కాన్స్ కనిపిస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోయింది, దాంతోపాటు మనకు XOS అయిపోయింది, కెమెరా అయిపోయింది, ఇలాంటి చిన్న చిన్న కాన్స్ కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా మీరు గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. గేమింగ్ వచ్చేసి మనకు 120 FPS గేమింగ్ ఇస్తుంది కాబట్టి అది కూడా 23,000 రూపీస్లో మంచి ఆప్షన్. దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే 8GB రేటింగ్, అది కూడా కేవలం బ్లాక్ కలర్లో మాత్రమే ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉండదు, మర్చిపోకండి. దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్, 8GB రేటింగ్తో పాటు గేమింగ్ ట్రిగ్గర్స్, ఇలాంటి వాటి కోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని ట్రై చేసుకోవచ్చు. దీనికన్నా బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏది అంటే మాత్రం నా దృష్టిలో రియల్మీ P3 అల్ట్రా భయ. లేదు నాకు అల్టిమేట్ పర్ఫార్మెన్స్ మాత్రమే కావాలి, కెమెరా బాగాలేపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం గో విత్ పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్. అది అల్టిమేట్ భయ. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ మీకు ఆఫర్ చేస్తుంది కాబట్టి అది చాలా బాగుంటుంది. లేదు నాకు అన్ని బాగుండాలి అనుకుంటే మాత్రం రియల్మీ P3 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్. లేదు నాకు 8GB రేటింగ్ కావాలి, గేమింగ్ ట్రిగ్గర్స్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే మాత్రం గో విత్ ఇన్ఫినిక్స్ GT30 Pro 5G స్మార్ట్ ఫోన్. మొత్తానికైతే ఇది నేను చిన్న వీడియో. మీకు ఎలా అనిపించింది మొబైల్, మీరు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయబోతున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. చాలా ఫస్ట్ టైం వస్తే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.